తులారాశి వారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉత్సాహంగా ఉల్లాసంగా పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆప్తులతోటి సంబంధ బాంధవ్యాలు మరింతగా మెరుగుపడతాయి. సత్సంబంధాలు కూడా నెలకొంటాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతోటి వీరికి ఈరోజు పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆదాయం పెరగడం వల్ల అవసరాలు కూడా తీర్చుకోగలుగుతారు. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వరకు విదేశీయాన ప్రయాణాలు, నూతన ఉత్సాహంతో పారిశ్రామిక రంగం వారు ఈరోజు గడుపుతారు. సినీ కళాకారులకు సంతోషాన్ని కలిగించే ఒక వార్త అందుతుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి. మహిళలకు కుటుంబంలో ఎనలేని గౌరవం దక్కుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలను పొందుతారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు కూడా ఈ రాశి వారికి అందుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంటుంది. ఆత్మీయుల నుంచి సహాయ సహకారాలు కూడా ఈరోజు వృశ్చిక రాశి వారికి అందుతాయి. వివాహ ప్రయత్నాలు ఎవరైతే వృశ్చిక రాశి వారు చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈరోజు ఇంటర్వ్యూలకు పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు విజయం సాధించే అవకాశం అధికంగా ఉంది. కాంట్రాక్ట్ రంగం వరకు కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారాన్ని కూడా అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వరకు విదేశీ పర్యటనలు. సినీ కళాకారులకు మంచి గుర్తింపు ప్రోత్సాహం కూడా లభిస్తుంది. విద్యార్థులు పరిశోధనలో తగిన గుర్తింపు లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలు కూడా నూతన ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. కుటుంబంలో చికాకులు మరింత అధికమవుతాయి. ఆర్థిక లావాదేవీల్లో కూడా వీరికి ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. వీరి ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్తుంటాయని చెప్పొచ్చు. కావున ఆలోచనలు నియంత్రించుకోవడం ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచిది. చర్మ సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా గడుస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగ వర్గాల వారికి కూడా అంతగా అనుకూలం కాదు. పారిశ్రామిక వర్గాల వారికి కూడా నిరుత్సాహం అధికమవుతుంది. సినీ కళాకారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత ఇబ్బంది పడడం కనిపిస్తుంది. కాబట్టి సినీ రంగం వారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. విద్యార్థులు కష్టపడ్డా కూడా ఫలితం అంతగా కనిపించదు. మహిళలకు మనోవేదన మరింత అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పనుల్లో అవాంతరాలు ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి. మానసిక అశాంతి కూడా వీరికి అధికంగా ఉంటుంది. బంధువులతోటి స్నేహితులతోటి కూడా అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది. నేత్ర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. వ్యాపార వర్గాల వారికి కూడా ఈరోజు వ్యాపారాల్లో అంతగా లాభించదు. ఉద్యోగ వర్గాల వారికి బాధ్యతలు మరింత అధికమవుతాయి. ఉక్కిరి బిక్కిరవుతారు. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.